అందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఏడిది ప్రసన్నలక్ష్మి గారు రచించిన అరుణోదయం. ఒక చక్కని కథను వినేద్దామండి. బాల్య స్నేహితురాలు అరుణ మా ఊర్లో ఏదో పని మీద వచ్చి నా దగ్గర ఒకరోజు గడుపుదామని వచ్చింది. కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నాం. ఒకరికొకరం చాలా మారిపోయామనిపించింది. కుశల ప్రశ్నలయ్యాక కుటుంబ విషయాల్లోకి వచ్చాం. అవును, మీ పిల్లలు పెళ్ళిడికొచ్చేసినా ఇంకా మీ అత్తగారి దగ్గర కాపురం ఎలా చేస్తున్నావే అంటూ అంది తల పట్టుకొని. దాని మాటలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వాను. ఏమో బాబు, నేనైతే వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుందని పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టేశాను అంది ఎంతో గొప్పగా. అవునా, అయితే నువ్వు చాలా ఆనందంగా ఉంటున్నావన్నమాట అన్నాను కూల్ డ్రింక్ని చేతికిస్తూ. ఆనందంగా ఉన్నానా అంటే మరీ అంత కాదు. కొన్నాళ్ళు నేను ఆయన బానే ఉన్నాం. ఆ తర్వాత మా ఆయన గోల మొదలుపెట్టాడు. వాళ్ళకి నేనొక్కడనే కొడుకుని, వాళ్ళకిప్పుడు వయసు మీరింది, వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోదామంటూ, లేదా వాళ్ళనైనా మన ఇంటికి తీసుకొచ్చేస్తానంటూ. దానికి ససేమిరా నేను ఒప్పుకోలేదు. ఈ విషయంలో చాలా గొడవలు పడ్డాం. ఏమనుకున్నారో ఏమో, వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో పెట్టారు. హమ్మయ్య, ఓ సమస్య తీరిందని అనుకున్నాను. కానీ మా ఆయన మాత్రం నాతో ముభావంగా ఉంటూ మా అమ్మగారింటికి రావడమే మానేశారు. నన్ను వెళ్ళొద్దని రూల్ పెట్టడంతో మా అమ్మను చూడలేకపోతున్నాను అంది కొంచెం దిగులుగా. తన విషయంలో ఇంత జరిగినా మీ అత్తగారితో ఎలా ఉన్నావో అని నాతో అన్న మాట నాకస్సలు నచ్చలేదు. సరే, రాక వచ్చావు మా ఇంటికి, ఒకసారి మా ఇల్లు చూద్దుగానే రా అన్నాను మాట మారుస్తూ. ఇల్లంతా చూపిస్తూ మా అత్తగారు ఉండే తలుపు తోశాను. అక్కడ మా అత్తగారితో పాటు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఆమెను కూడా పరిచయం చేశాను. అరుణ. ఆశ్చర్యపోయినట్టుంది. స్నేహితుల్లా ఎంతో చక్కగా కబుర్లాడుకుంటున్న వాళ్ళని చూసి, అయితే మీ నాన్నగారు పోయాక మీ అమ్మగారిని కూడా నీతోనే ఉంచుకుంటున్నావా? ఇద్దరు ముసలోళ్ళని చూడటం నీకు కష్టం అనిపించటం లేదు? నాకు ఏదో సానుభూతి కురిపిస్తూ మాట్లాడుతూ ఉంటే మనసులో మంటెక్కిపోయింది. అయినా తమాయించుకుంటూ శాంతంగానే చెప్పాలనిపించింది. చూడు అరుణ, వాళ్ళెవరో కాదు, నన్ను మా ఆయన్ని నవమాసాలు మోసి కనిపెంచిన ప్రాణదాతలు. ఈ వయసులో వాళ్ళకి పిల్లల తోడు మరీ అవసరం. వారు మాకు బరువు, బాధ్యత అనుకుంటే అంతకన్నా వారికి అవమానం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖుల కంటే హీనమవుతాం. ఇన్నాళ్లైనా మీ అత్తగారి దగ్గరే కాపురం ఎలా చేస్తున్నావని అడిగావు. చూశావు, దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను. నిజమే, కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చినప్పుడు అక్కడ కొత్తగా ఉండి ముక్కు మొహం తెలియని వారింటికొచ్చి సేవలు చేయడం ఏమిటని ప్రతి కోడలకు అనిపించవచ్చు. ఎప్పుడైతే పుట్టిల్లు దాటి అత్తింటికి వచ్చామో అప్పుడే ఇది నా ఇల్లు, నా మనుషులు అనుకుంటే సేవ చేస్తున్నామనే ఫీలింగే రానే రాదు. అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా పెద్దవాళ్ళు ఏదో అన్నారని సర్దుకుపోతే అంతటితో ఆగిపోతుంది. నేను అలాంటివేమీ పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టే మళ్ళీ నాతో ప్రేమగానే ఉండేవారు. ఆ సఖ్యత మా మధ్య ఉంది. ఇది నా అనుభవంతో చెప్పిన మాట. అందుకేనేమో మా అత్తగారి మనసులో నేను స్థానం సంపాదించుకోగలిగాను. ఆ మధ్య మా నాన్నగారు పోయి అమ్మ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మా అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా? నువ్వు మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే మనతో పాటు ఉంటారు. నాకు మంచి కాలక్షేపంగా ఉంటుంది అన్నారు. నా మనసులో మాట కూడా అదే. నేనింకా చెప్పనైనా చెప్పకుండానే ఆవిడ నోటితో ఆవిడే ఈ మాట అన్నారు. ఏ వయసు వాళ్లకు ఆ వయసు వాళ్ళు తోడుంటే వారి ముచ్చట్లే వేరుగా ఉంటాయి. చూశావు గదా, వారిద్దరూ ఎంత సంతోషంగా కబుర్లాడుకుంటున్నారో. మాతో పాటు వాళ్ళనే చూసుకుంటూ సమయానికి ఓ ముద్ద పెడుతున్నాం. పెద్దగా బరువులేమీ మోయడం లేదు కదా. వారు మా కళ్ళెదుటే ఉండటం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. వారితో మేము సంతోషంగానే ఉంటున్నాం. మా అమ్మను మా అత్తగారే ఇక్కడికి వచ్చి ఉండిపోమని చెప్పడం ఆవిడలో నేను చూసిన గొప్ప సంస్కారం. నాకెంతో నచ్చిన విషయం. ఇలా ఎక్కడో గాని జరగవు, కాని జరిగితే ఉన్నంతలో అందరూ సంతోషంగానే ఉండవచ్చు అని నాకు చేతనైన రీతిలో చెప్పాను. అంతా విన్నాక అరుణ మనసులో ఏదో కదలిక వచ్చినట్టు అయింది.
తెల్లవారాక నా నుంచి సెలవు తీసుకుంటూ వెళ్ళిపోతుంటే అరుణ ముఖంలో అరుణోదయం చూశాను. ఎలా ఉంది మిత్రులు? అందరూ అలా సర్దుకుపోతే ఈ ఓల్డేజ్ హోములు, విచ్ఛిన్నాలు ఉండనే ఉండవు కదండీ! ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.